ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 2. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎప్పుడైతే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదుగుటకును అందరి ఎదుట ధైర్యముగా ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనుటకును ఆరంభించుదుమో అప్పుడు తమ మార్గములన్నింటిలో దేవుని వాక్యమును అనుసరించుటకు ఒప్పుకొనని వారి చేత తృణీకరించబడదుము, ద్వేషించబడదుము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని జ్ఞాపకము చేయబడుచున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25లలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా హెచ్చరించుచున్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలె ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జేబులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-21లలో ప్రభువు చేత మనం ఈ విధముగా బోధించబడుచున్నాము. లోకం మనలను ద్వేషింపక ముందే ఆయనను ద్వేషించెను. మనం ఈ లోక సంబంధులమైన ఎడల లోకము మనలను ప్రేమించును. కానీ మనము లోకములో నుండి ఏర్పరచబడి ఉన్నాము గనక లోకము మనలను ద్వేషించును. కీర్తన గ్రంథం 123వ అధ్యాయం 3-4లలో ప్రభువును బట్టి మనము మన స్నేహితులుగా భావించు వారి ద్వారా కూడా ద్వేషించబడదుము, తిరస్కరించబడదుమని చదువుదుము. కీర్తన గ్రంథం 123వ అధ్యాయం 2లో వ్రాయబడినట్లు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన కన్నులు ప్రభు వైపునకు ఎత్తిన ఎడల మనం అన్ని పరిస్థితులలో సంపూర్ణ విజయవంతులముగా బయటకు రాగలము. అపోస్తల కార్యముల 5వ అధ్యాయం 41లో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి అని మనము చూచినట్లు ఆయన నామము నిమిత్తం మనము అనుభవించు శ్రమలను అవమానములను గొప్ప ఆధిక్యతగా భావించవలెను. ఆయన నామం కొరకు అవమానం పొందుటకు నేర్చుకుని ఎడల మన సంతోషము పరిపూర్ణమగును. కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 1-3లలో కీర్తనకారుడు అనేకులైన శత్రువుల ద్వారా ఎట్లు ఎదుర్కొనబడినో మనం చదువుదుము. అదే విషయము మనకు కూడా సంభవించును. కొంత సమయం మాత్రమే మనము శత్రువుల దాడుల నుండి భద్రపరచబడదుము. ఆ తర్వాత దేవుడు అన్ని రకములైన బాధాకరమైన పరీక్షలను మనకు అనుమతించును. మనము అన్నీయూ మనకు వ్యతిరేకముగా జరుగుచున్నవనుకుందుము. కొంతకాలము దేవుడు మనలను మిక్కిలి చీకటి లోయ ద్వారా తీసుకొని పోవును. అట్టి చీకటి లోయ అనుభవం ద్వారా మనము వెళ్ళుచున్నప్పుడు మనం ఒంటరిగా అందరి చేత విడవబడిన వారముగా భావించుదుము. మనం ప్రభువునందు నమ్మిక ఉంచిన ఎడల ఆయన మనలను ఆ పరీక్షలన్నింటిలో నుండి విజయవంతులుగా బయటకు తీసుకుని వచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.